ప్రస్తుతం నేను జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఎదురెదురుగా ఇంటి మధ్యలో ఉన్న ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఉందో ఇక్కడ పరిస్థితి చూస్తే తాడిపత్రిలో నివురుగప్పిన నిప్పులా ఉందని చెప్పుకోవచ్చు. స్వయంగా తాడిపత్రి అడిషనల్ ఎస్పీ వందల మంది పోలీసు బలగాలతో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాయలసీమ పౌరుషంపై చర్చకు రావాలంటూ సవాళ్లు ప్రతి సవాళ్లతో అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో రాజకీయాల్లో హీట్ పెంచారని చెప్పుకోవాలి. మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా అక్కడ కనిపిస్తున్నది జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు. ఇప్పటికే చాలామంది జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇప్పుడు మనం ఉన్నది ఈ ప్రాంతంలో ఇదంతా కూడా పోలీసు బలగాలతో నిండిపోయిన పరిస్థితి. అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేయడం. మరొక వైపు ఎదురుగా చూసుకుంటే విజువల్స్లో కనిపిస్తున్న ఆ బిల్డింగు కేతిరెడ్డి పెద్దారెడ్డిది. అంటే ఎదురెదురుగానే ఉన్నారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ పౌరుషం అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చకు రావాలంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ చేయడంతో ఆ సవాలును జేసీ వర్గీయులు స్వీకరించి ఇవాళ అక్కడెక్కడో ఎందుకు కొండారెడ్డి బురుజు కావచ్చు, అదేవిధంగా కడప కోటిరెడ్డి సర్కిల్ కావచ్చు, అనంతపురం టవర్ క్లాక్ వద్ద కావచ్చు, అక్కడెక్కడో చర్చకు ఎందుకు రావాలి, మీ ఇంటి దగ్గరే చర్చకు వస్తామంటూ ఇవాళ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది, ఒక టెన్షన్ వాతావరణం నెలకొంటుందనే ఉద్దేశంతో ముందస్తుగా పోలీసులు అయితే మాత్రం గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు నిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. తన ఇంటిపై రాళ్ల దాడి చేసేందుకు కొంతమంది వ్యక్తులు టిప్పర్లతో రాళ్లనన్నీ కూడా డంప్ చేసి ఉంచారని చెప్పేసి ఒక సీసీ ఫుటేజ్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ విజువల్స్లో ఎక్కడైతే చెప్పినట్లుగా రాళ్ల డంప్ చేశారో అక్కడన్నింటిని కూడా పోలీసులు క్లియర్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా రాళ్లు లేకుండా కూడా తీసేశారు. మరోవైపు ఇటు విజువల్స్లో చూసుకోవచ్చు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అటు అనంతపురం ఒక కేసు అదేవిధంగా ఇటు తాడిపత్రిలో మరొక 2 కేసులు కూడా నిన్న నమోదయ్యాయి. ఉద్రిక్తతలు తలెత్తే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 2 కేసులు తాడిపత్రిలో నమోదైతే మరోవైపు టీడీపీ కౌన్సిలర్లను కుక్కలతో సమానంగా పోల్చిన నేపథ్యంలో అటు మరొక కేసు కూడా అనంతపురంలో నమోదైంది. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల సవాళ్లు ప్రతి సవాళ్ళతో అయితే ఒక టెన్షన్ వాతావరణం తాడిపత్రిలో కనిపిస్తుంది. స్వయంగా అడిషనల్ ఎస్పీ కూడా ఇక్కడ ఉండి ఆ పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు జేసీ వర్గీయులు ఇప్పటికే ఇంటికి చేరుకున్నారు. అయితే మేము ఎక్కడ కూడా రాళ్ల దాడి చేయటం కావచ్చు మిగతా కార్యక్రమాలు చేయడానికి రావట్లేదు. కేవలం ఇవాళ లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఉన్న నేపథ్యంలో గ్యాదర్ అయ్యామని చెప్తున్నప్పటికీ కూడా చర్చకు రావాలంటూ కేతిరెడ్డి పిలిచాడు కాబట్టి ఖచ్చితంగా తాము చర్చకు వస్తాము, అది కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దే తేల్చుకుంటామని చెప్పిన నేపథ్యంలో అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటాం. మరి ఒక్కసారి తాడిపత్రి అడిషనల్ ఎస్పీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సార్, సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్? పీస్ఫుల్. తాడిపత్రి ఈస్ పీస్ఫుల్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ లోకల్ పోలీస్, విత్ ద హెల్ప్ ఆఫ్ సిటిజన్స్, media and every person who live in Tadipatri, it will be peaceful. Today there is no situation. It is a precautionary bandobast which we have provided considering the history of Tadipatri. Police is ready for any anticipated law and order issue. అంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ చర్చకు వస్తామని చెప్తున్నారు కదా వాళ్ళిద్దరు కూడా. See, that is among themselves. I will not comment on that particular thing. Police responsibility is for maintenance of law and order, peace, and we will take care of it. రైట్. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఎలాంటి శాంతి భద్రత విఘాతం కలిగిన చర్యలు తీసుకునేందుకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పడుతుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోనే ఉందంటున్నారు తాడిపత్రి అడిషనల్ ఎస్పీ.